వృశ్చిక రాశి వారికి 2025వ సంవత్సరం మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారిని కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఆదాయం 2, వ్యయం 14. చూడండి, ఒక్కసారి విధి అనేది ఎలా వక్రిస్తుందో. 14 రూపాయల ఖర్చు పొంచి ఉంటే కేవలం 2 రూపాయలు మాత్రమే ఆదాయం ఉంది. 12 రూపాయలకు సరిపడినంత ధనం కావాలి అన్నప్పుడు కొద్దిపాటి ఖర్చులను నియంత్రించుకోవడం, సమయానికన్నా ఎక్కువ సమయాన్ని పెట్టడం, వీలైనంత వరకు సోమరితనంగా ఉండడం, హార్డ్ వర్క్కి ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే మీరు అప్పుల పాలు కాకుండా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే వీరికి ధాన్యాధిపతి, వృక్షాధిపతి కూడా కుజ భగవాన్ అవడం వల్ల ఎర్రటి నేలలు, ఎర్రటి పంటలు, ఎర్రటి వస్త్రాలు వీరికి అదృష్టాన్ని కలిగించే పరిస్థితి ఉంటుంది. అనగా గత 2.5 సంవత్సరంగా మీరు అష్టమస్థాన శనితో బాధపడుతున్నారు. అలాంటి శని భగవానుని చేత మీరు విముక్తి కాబోతున్నారు అని చెప్పి కూడా గమనించగలగాలి. అదే కాకుండా మే నెల నుండి అర్ధాష్టమ రాహు కూడా రాబోతున్నాడు. కనుక ఈ సంవత్సరం పొడవునా వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు, శత్రువులకు దూరంగా ఉండండి. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, ఆరోగ్య సూత్రాల వలన మీకు మనశ్శాంతి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. లేకుండా పొగడ్తలకు వెళ్ళినా, అపోహలకు వెళ్ళినా, మాట జారిన స్థిరచరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి గమనించాలి. అష్ట కష్టాలకు స్వస్తి పలకబోతున్నారు. అష్ట ఐశ్వర్యానికి స్వాగతం ఎలా పలకాలో కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారని చెప్పి గమనించాలి. కనుక ప్రతి నెలలో మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, బహుళాష్ట, అమావాస్య తిథుల ఎందున ఒక కూష్మాండ దీపాన్ని వెలిగించి పూజ చేసుకొని ప్రవహించే నీటిలో వేయించడం వలన కష్టాల కడలికి పులుస్తా పెట్టి ఐశ్వర్య స్వాగతం పలకబోతున్నారని చెప్పి గమనించాలి. కనుక వీలైనంత వరకు పుష్కర స్నానం, దానం, ధర్మం, సత్ప్రవర్తన, సూర్య నమస్కారం వలన ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ధనాన్ని మీ సొంతం చేసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి.